దళిత బిడ్డలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఉద్యమాన్ని చేపట్టిన సందర్భం. ఈ బిడ్డల యొక్క ఉద్యమాన్ని చూసి చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు. మరి దీంట్లో కేసీఆర్ గారి పాత్ర ఏంటో, బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఏంటో తెలుసుకోవాలి. దీక్ష చేసినటువంటి తీరు మీకు ఇవాళ ఎన్ని రోజుల తర్వాత మీ ముందుకు వచ్చి నేను వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. దీక్ష నిజమైన దీక్ష కాదు. రకరకాల ఫ్లూయిడ్స్ తీసుకొని కాస్త 8 రోజులు ఫ్లూయిడ్స్ మీద దీక్ష చేసినారు. మీకు అన్నీ కూడా డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్, ఏమేమి ఫ్లూయిడ్స్ వాడారు, ఏ రకమైన విటమిన్స్ వాడారు, ఏ రకంగా దీక్ష నడిచింది, అది అసలు దీక్షనేనా, గతంలో పొట్టి శ్రీరాములు చేసినట్టు దీక్షకి దీనికి ఏమైనా పోలిక ఉందా, పొంతనం ఉందా, అసలు ఈ దీక్ష వల్ల తెలంగాణకు జరిగిందేమిటి, ఒరిగిందేమిటి, ఇవన్నీ కూడా దీంట్లో మీకు డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఐరామ్ షర్మిల గారు పదహారేళ్ళు ఫ్లూయిడ్స్ తీసుకొని దీక్ష చేశారు. ఇది దీక్షలంటే నిజమైన దీక్ష, ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా దీక్ష చేసిన తీరు. 16 సంవత్సరాలు ఐరామ్ షర్మిల గారు ప్రపంచ రికార్డు ఇది. మీరు దీక్షలు నిజమైన దీక్ష, దేశభక్తి కోసం దీక్ష చేసినట్టుగా చేసి ఆ దీక్షను మధ్యనే విరమిస్తే క్రోధోక్తులైనటువంటి విద్యార్థి లోకం, యువకులు, దళిత బీసీ బిడ్డలు త్యాగాలు చేసి ప్రాణార్పణ చేస్తే తెలంగాణ వచ్చింది.